बाबा के 16 अप्रैल मधुरमा वाक्य सुनेंगे। मीठे बच्चे अल्प और बे को याद करो तो रमणीक बन जाएंगे। अल्प और बे को याद करो तो रमणीक बन जाएंगे। బాబా అంటున్నారు మధురమైన పిల్లలు, అల్ప్ అంటే పరమాత్మ, దేవ్ అంటే బాద్షాహి, పరమాత్ముని మరియు ఆయన యొక్క వారసత్వాన్ని రెండింటిని జ్ఞాపకం చేయండి, అప్పుడు రమణీకులుగా అవుతారు। बाप भी रमणीक है तो उनके बच्चे भी रमणीक होने चाहिए। బాబా కూడా రమణీకంగా ఉంటారు కాబట్టి బాబా పిల్లలైన మీరు కూడా రమణీకంగా ఉండాలి। बाप भी रमणीक है तो बच्चे भी रमणीक होने चाहिए। प्रश्न, देवताओं के चित्रों की कशिश सभी को क्यों होती है? उनमें कौन सा विशेष गुण है? దేవతల చిత్రాలలో ఆకర్షణ, దేవతల చిత్రాలలో ఆకర్షణ అందరికీ ఎందుకు కలుగుతుంది? వాళ్ళలో ఎటువంటి విశేషమైన గుణం ఉంది? దేవతా చిత్రాలలో అందరికీ ఆకర్షితం అంటే దేవతా చిత్రాన్ని చూసి అందరూ ఎందుకు ఆకర్షించబడతారు? వాళ్ళలో ఎలాంటి విశేషమైన గుణం ఉంది? బాబా అంటారు దేవతాయే बहुत रमणीक और पवित्र है। रमणीकता के कारण उनके चित्रों की भी कशिश होती है। దేవతలు ఎలా ఉంటారంట? రమణీకంగా ఉంటారు, చాలా జాయ్ఫుల్ మూడ్ లో ఉంటారన్నమాట। రమణీకత అంటే జాయ్ఫుల్ గా, అలాగే ప్యూరిటీ పవిత్రంగా ఉంటారు। ఆ రమణీకత కారణంగా వారి చిత్రాలలో ఆకర్షణ అనేది ఉంటుంది। रमणीकता के कारण उनके चित्रों की भी कशिश होती है। देवताओं में पवित्रता का विशेष गुण है। ఇంకొకటి దేవతల్లో పవిత్రత యొక్క విశేష గుణం ఉంది। जिस गुण के कारण ही अपवित्र मनुष्य झुकते रहते हैं। అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ పవిత్రత గుణం కారణంగానే ఏం చేస్తారంట? అపవిత్రమైనటువంటి మనుషులు వాళ్ళ ముందు వంగుతారు, నమస్కరిస్తారు। रमणीक वही बनते जिनमें सर्व दैवी गुण है जो सदा खुश रहते हैं। ఎవరు రమణీకంగా ఉంటారు? ఎవరు సదా రమణీకంగా ఉంటారు అని అంటే ఎవరిలో అయితే సర్వదైవీ గుణాలు ఉంటాయో వారు సదా సంతోషంగా ఉంటారు। ఎవరిలో అయితే సదా దైవీ గుణాలు, ఎవరైతే సదా రమణీకంగా ఉంటారో వారిలోనే సర్వగుణాలు ఉంటాయి, వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు। अच्छा, ओम शांति। आत्माएं और परमात्मा, हम सब आत्माएं और परमात्माएं। परमात्मा शिव बाबा। आत्मा और परमात्मा का मेला कितना वंडरफुल है। ऐसे बेहद के बाप के तुम सब बच्चे हो तो बच्चे भी कितने रमणीक होने चाहिए। మరి బాబా ఏమంటున్నారు? ఆత్మలు మరియు పరమాత్మ యొక్క కలయిక ఎంత అద్భుతంగా ఉంటుంది। మరి ఇటువంటి అనంతమైన తండ్రికి మీరు పిల్లలు అంటే పిల్లలు కూడా ఎలా ఉండాలంట? బాబా సమానంగా రమణీకంగా। బాబా చూడండి ఎంతగా మనల్ని నవ్విస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్తూ ఉంటారు, అలాగే అనేక విషయాలను మనకి చెప్తూ ఉంటారు కదా। సో అలాగే మీరు కూడా అనంతమైన తండ్రికి పిల్లలు, మీరు కూడా ఎలా ఉండాలి? రమణీకంగా ఉండాలి అంటున్నారు। ऐसे बेहद के बाप के तुम सब बच्चे हो तो बच्चे भी कितने रमणीक होने चाहिए। देवताएं भी रमणीक है ना, परंतु राजधानी है बहुत बड़ी, सब एक रस रमणीक हो नहीं सकते।
फिर भी कोई कोई बच्चे बहुत रमणीक है जरूर. దేవతలు ఎప్పుడు రమణీకంగా ఉంటారంటున్నారు బాబా. అయినా రాజధాని ఎంత పెద్దగా ఉంటుంది, అందరూ ఏకరసంగా రమణీకంగా ఉండరు. కానీ కొంతమంది పిల్లలు చాలా రమణీకంగా తప్పకుండా ఉంటారు. रमणीक कौन होते हैं? जो सदैव खुशी में रहते हैं, जिनमें दैवी गुण है. ఎవరుంటారంటే రమణీకంగా ఎప్పుడు ఎవరైతే సంతోషంగా ఉంటారో అంటే ఎవరిలో అయితే దివ్య గుణాలు ఉంటాయో. यह राधे कृष्ण भी रमणीक है न, उन्होंने बहुत बहुत कशिश है. రాధాకృష్ణులు కూడా చూడండి ఎంత రమణీకంగా ఉంటారు, వాళ్ళలో చాలా ఆకర్షణ అనేది ఉంటుంది అంటున్నారు బాబా. कौन सी कशिश है? ఎటువంటి ఆకర్షణ ఉంటుంది? पवित्रता की, क्योंकि इन्हों की आत्मा भी पवित्र है तो शरीर भी पवित्र है. అయితే పవిత్రంగా ఉండేటటువంటి ఆ ఆకర్షణ ఉంటుంది. పవిత్రతలో చాలా శక్తి ఉంటుంది కదా. जैसे छोटे बच्चे होते हैं वो भी तो इनोसेंट है, पवित्र है, नादान है, इसलिए सबको अट्रैक्ट करते हैं. ऐसे बाबा कहते देवताओं के अंदर भी पवित्रता है, इसीलिए वो कशिश होती है. इन्हों की आत्मा भी पवित्र तो शरीर भी पवित्र है, तो पवित्र आत्माएं अपवित्र को कशिश करती है. ఇంకొకటి ఏంటి ప్లస్ పాయింట్, దేవతల ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి, ఎందుకంటే యోగ బలంతో జన్మ తీసుకుంటారు కాబట్టి. మరి అందుకనే బాబా అంటున్నారు పవిత్రమైనటువంటి ఆత్మలు అపవిత్రమైనటువంటి ఆత్మల్ని ఆకర్షిస్తాయి. उनके चरणों में गिरती है, कितनी उनमें ताकत है. పవిత్ర దేవతల చరణాలలో ఏం చేస్తారు, అపవిత్రమైన మనుషుల వల్ల ఏం చేస్తారు, నమస్కారాలు చేస్తూ ఉంటారు అన్నమాట కదా. అంటే ఆలోచించండి పవిత్రతలో ఎంత శక్తి ఉంది. पंत सन्यासी है परंतु वह देवताओं के आगे जरूर झुकते हैं. पर कोई कोई बहुत घमंडी होते हैं, फिर भी देवताओं के आगे अथवा शिव के आगे झुकेंगे जरूर. ఎంత గొప్ప గొప్ప సన్యాసులైనా సరే దేవతల ముందైతే వంగుతారు. కొంతమందికి చాలా అన్నమాట, మేము ఈ శాస్త్రం చదివాము, అది చదివాము, ఇదొచ్చు మాకు అదొచ్చు అని చాలా గర్వం ఉండొచ్చు. కానీ ఎంత గర్వం ఉన్న వాళ్ళైనా సరే దేవతల ముందుకు వచ్చేటప్పటికి లేదా శివుడు ముందుకు వచ్చేటప్పటికి వంగుతారంటున్నారు బాబు, साष्टांग नमस्कार चेस्तार. देवियों के चित्रों के आगे भी झुकते हैं, क्योंकि बाप भी रमणीक है तो बाप के बनाए हुए देवी देवताएं भी रमणीक है. అలాగే దేవతల ముందు కూడా చిత్రాల ముందు కూడా నమస్కారాలు చేస్తారు సన్యాసులు, ఎందుకంటే బాబా ఎలా రమణీకుడు అలాగే బాబా ద్వారా తయారు చేయబడినటువంటి దేవి దేవతలు కూడా రమణీకులు. उनमें कशिश है पवित्रता की, वह कशिश उनकी अभी तक भी चल रही है. పవిత్రత యొక్క ఆకర్షణ ఏదైతే దేవతల్లో ఉందో అది ఇప్పటి వరకు కలియుగం అంతం ఇప్పటి వరకు కూడా నడుస్తుంది అంటున్నారు. तो जितनी इनमें कशिश है उतनी तुम्हारे में भी कशिश होनी चाहिए. जो समझते हैं हम यह लक्ष्मी नारायण बनेंगे. మరి ఎంతగా అన్నమాట మీలో ఆకర్షణ ఉంది, అంటే దేవతల్లో ఆకర్షణ ఉందో అలాంటి ఆకర్షణ మీ పట్ల కూడా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు మనందరం లక్ష్మీనారాయణగా తయారవుతున్నాము అని. तुम्हारी इस समय की कशिश फिर अविनाशी हो जाती है, सबकी नहीं होती, नंबरवार तो है ना. भविष्य में जो ऊंच पद पाने वाले होंगे उनमें यहाँ ही कशिश होगी, क्योंकि आत्मा पवित्र बन जाती है. మరి బాబా అంటారు మీకు ఈ సమయంలోనే ఆకర్షణ ఉంటుంది, అది మళ్ళీ అవినాశి ఉంటుంది. అందరికీ ఎలా ఉండదు అంటున్నారు బాబా, నంబర్ వారుగా అయితే ఉంటారు. భవిష్యత్తులో ఎవరైతే ఉన్నత పదవి పొందేవారు ఉంటారో వారి యొక్క ఆకర్షణ ఇక్కడ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది కాబట్టి. तुम्हारे में जास्ती कशिश उनमें है जो खास याद की यात्रा में रहते हैं. बाबा हर दिन कितने बार बाबा मुरलियों में आजकल के हर एक मुरली में याद की यात्रा योग के ऊपर कितना जोर दे रहे हैं. బాబా ఏమంటున్నారు ఎవరిలో ఆకర్షణ ఉంటుందంట, పవిత్రత ఆకర్షణ ఎవరైతే ప్రత్యేకంగా స్మృతి యాత్రలో ఉంటారో. यात्रा में पवित्रता जरूर रहती है, पवित्रता में ही कशिश है.
पवित्रता की कशिश फिर पढ़ाई में भी कशिश ले आती है. యాత్రలో వెళ్ళే వాళ్ళు ఎప్పుడు పవిత్రంగా ఉంటారు. అలాగే పవిత్రతలో ఆకర్షణ ఉంటుంది. ఆ పవిత్రత ఆకర్షణ ఏం చేస్తుంది, చదువులో కూడా ఆకర్షితం చేస్తూ ఉంటుంది. यह तुमको अभी पता पड़ा है, तुम उनके यानी లక్ష్మీ నారాయణ కి ఆక్యుపేషన్ కు जानती हो. ఈ విషయాలు మనకు ముందేం తెలియదు కదా, ఇప్పుడు మనకు తెలుస్తుంది ఈ లక్ష్మీనారాయణ యొక్క కర్తవ్యం ఏంటి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడే తెలుస్తాయి. उन्होंने भी कितना बाप को याद किया होगा, यह जो उन्होंने इतनी राजाई पाई है वह जरूर राजयोग से ही पाई है. इस समय तुम यह पद पाने के लिए आए हो, बाप बैठ तुमको राजयोग सिखाते हैं, यह तो पक्का निश्चय कर यहाँ आए हो ना. అయితే ఇక్కడ మీరు రాజ్యాన్ని పొందడానికి వచ్చారు, రాజయోగంతో రాజ్యాన్ని పొందడానికి వచ్చారు. మరి ఈ సమయంలో మీరు పదవిని పొందడానికి వచ్చారు, బాబా మనకి రాజయోగం నేర్పిస్తున్నారు అంటే ఇది నిశ్చయం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు అంటున్నారు. బాప్ भी वही है, पढ़ाने वाले भी वही है, साथ भी वही ले जाने वाला है, तो यह गुण सदैव रहने चाहिए. తండ్రి ఆయననే, చదివించే ఆయననే, దగ్గరుండి తోడుగా తీసుకెళ్లేవారు ఆయననే. కాబట్టి గుణాలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. సదైవ హర్షిత్ ముఖరు, ఇప్పుడు ఎలా ఉండాలంట, దేవతలు ఎలా ఉంటారు, देवताओं के चेहरे हमेशा सीरियस नहीं दिखाते ना, हमेशा हर्षित मुख చిరునవ్వుతో ఉంటారు. అలాగే మీరు కూడా ఎలా ఉండాలంట, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. सदैव हर्षित तब रहेंगे जब बाप अल्प की याद में रहेंगे. మరి ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎలా ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడైతే బాబా అంటే తండ్రి యొక్క స్మృతిలో ఉంటారు, బాబాని ఎంత జ్ఞాపకం చేస్తారంటే హ్యాపీగా ఉంటారు అన్నమాట. तो बाबा कहते हैं इससे रमणीकता भी बहुत है, तब बेटी भी याद रहेगी और इससे रमणीक भी बहुत होंगे. అంటే అల్ప బాబా గుర్తుంటే దే బాద్షాహి వారసత్వం గుర్తొస్తుంది, అప్పుడు మీరు ఇంకా రమణీకంగా ఉంటారు. तो बच्चे जानते हो हम यहाँ रमणीक बन फिर भविष्य में ऐसा रमणीक बनेंगे, यहाँ की पढ़ाई ही अमरपुरी में ले जाती. ఇప్పుడు నేర్చుకున్న సంస్కారాలే కదా తర్వాత జన్మకు తీసుకెళ్తాం. ఇప్పుడు మనం రమణీకులుగా అయితే భవిష్యత్తులో దేవతల్లాగా రమణీకులుగా ఉంటారు. మరి ఇక్కడ చదువుతోనే అమరపురిలోకి వెళ్తారు. यह सच्चा बाबा तुमको सच्ची कमाई करा रहे हैं, यह सच्ची कमाई ही साथ चलती है. బాబా ఎవరు, సత్యమైన వారు, మనతో ఏం చేస్తున్నారు, సత్యమైన సంపాదనని చేయిస్తున్నాను అంటున్నారు. మరి ఈ సత్యమైన సంపాదననే మీతో పాటుగా వస్తుంది. 21 जन्मों के लिए फिर भक्ति मार्ग में जो कमाई करते हैं वो तो है ही अल्पकाल सुख के. देखो कितने बड़ी लॉटरी है, अभी जो हम कमाई करते वो 21 जन्मों तक चलती है. ఇప్పుడు మనం చేసే సంపాదన 21 జన్మలు నడుస్తుంది అంటున్నారు బాబా. ఆ తర్వాత ఏమవుతుంది, బాపురిజం నుంచి అయితే భక్తులు ఏం చేసినా సరే అల్పకాలిక సుఖం గురించి. वह कोई सदैव साथ नहीं देती, तो इस पढ़ाई में बच्चों को बड़ा खबरदार रहना चाहिए. భక్తి మార్గం యొక్క ప్రాప్తి బాబా అంటారు ఎప్పుడు మీకు తోడుగా రాదు, ఇప్పుడు చేసుకున్న ప్రాప్తిని తోడుగా వస్తుంది. అంటే మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, చదువు పట్ల ఎంత శ్రద్ధ వహించాలి. तुमको साधारण तुमको पढ़ाने वाला भी बिल्कुल साधारण रूप में है. మీరు సింపుల్ గా ఉన్నారు, సాధారణంగా ఉన్నారు, మామూలు మనుషులు అయితే మీకు చదివించే పరమాత్మ కూడా సాధారణ రూపంలో ఉన్నారు. బాబా సాధారణ రూపంలో ఉన్నారు కానీ బాబా సాధారణమైన వారు కాదు కదా. बाबा हम बच्चों के लिए बिल्कुल साधारण रूप में ब्रह्मा के तन में, ब्रह्मा बाबा भी कितना सिंपल था, पहले जैसे ही था, पहले भी इतना सिंपल था, ज्ञान के पहले भी, ज्ञान के बाद भी सिंपल है ना. साधारण रूप में है लेकिन वो साधारण नहीं है. शिव बाबा साधारण नहीं, ऑर्डिनरी में एक्स्ट्राऑर्डिनरी है, लेकिन ऑर्डिनरी रूप में आकर के हम बच्चों को पढ़ाते, तो पढ़ने वाले भी साधारण ही रहेंगे, नहीं तो लग जाएगी.
బాబా చదివిస్తున్నాం సాధారణంగా, చదువుకుంటున్నాం సాధారణంగా అంటే మనం చదువుకునే వాళ్ళం సాధారణంగా ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుంది చూడండి, ఇప్పుడు టీచర్ సింపుల్ గా ఏ ఖద్దరు వస్త్రాలు లేకపోతే అట్లా సింపుల్ గా వచ్చారనుకోండి, పిల్లలు మంచిగా సూటు బూట్ వేసుకొని టాట్ టాట్ చేసుకుని వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? పిల్లలకే సిగ్గు అనిపిస్తుంది, అరే మా టీచర్ ఇంత సింపుల్ గా ఉన్నారు, మేము ఎందుకు ఇలా తయారయ్యాం. तो बाबा कहते लज्जा आएगी ना, हम ऊंचे कपड़े कैसे पहने, हमारे मम्मा बाबा कितने साधारण है तो हम भी साधारण है। मम्मा बाबा इतना सिंपल, इतना बहुत शांत चित्त है, सिंपल है ना। तो हम अगर कोई ऐसे वैसे ठाट बाट के कपड़े पहनेंगे तो हमको लज्जा आती ना। मम्मा बाबा कितना साधारण, देखो तो विश्व महाराजा महारानी बनने वाले, उनको तो पता नहीं थी लेकिन कितना सिंपल है, तो हम उनके सामने हमें भी साधारण रहना चाहिए। यह क्यों साधारण रहते हैं? क्योंकि वनवाह में है। ఎందుకున్నారంటే మరి మమ్మ బాబా అంత సింపుల్ గా అంటే, ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం? వనవాసంలో అంటున్నారు బాబా కదా, వానప్రస్థంలో వనవాసంలో ఉన్నాము. అభి తుమ్కో జానా హే యహా కోయి షాదీ नहीं करनी है। బాబా ఏమంటారు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పరంధామానికి వెళ్ళాలి కదా, ఇంక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు వివాహాలు అనేవి చేసుకోకూడదు। वो लोग जब शादी करते हैं तो कुमारी वनवास में रहती है, मैले कपड़े पहनती है, तेल आदि लगाती है, क्योंकि ससुर घर जाती है। ब्राह्मण द्वारा सगाई होती है, तुमको भी जाना है ससुर घर। रावणपुरी से रामपुरी अथवा विष्णुपुरी में जाना है। అంటే వివాహ సమయంలో చూడండి ఏం చేస్తారు, మంగళ స్నానం అయ్యే వరకు కన్యను ఏం చేస్తారు, పాత బట్టలు కట్టి నూనె రాసి కదా, ఆ రకంగా అనమాట. అంటే అలా ముఖం అంతా ఎలా ఉంటుంది, నూనె అది రాస్తే ఎలా ఉంటుంది, నల్లగా అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్నానం చేయిస్తారో మంచిగా నలుగు పెట్టిన తర్వాత తెల్లగా ఉంటుంది. అలా ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు మనకి అంటే, అత్తారింటికి తీసుకెళ్తారు కదా, ఇప్పుడు బాబా మనకి అత్తారిల్లు అంటే ఏంటి, స్వర్గం. స్వర్గంలోకి తీసుకెళ్ళడానికి బాబా మన ఆత్మని అలంకరిస్తున్నారు అనమాట. అక్కడ బ్రాహ్మణుల ద్వారా నిశ్చితార్థం జరుగుతుంది. మీరు కూడా ససూర్ గారు అంటే రావణపురి నుంచి రాంపురి లేదా విష్ణుపురికి వెళ్ళాలి। तो यह वनवाह का रिवाज इसीलिए रखा है कि कोई भी अभिमान देह का व कपड़ों आदि का ना है। వనవాసంలో నార వస్త్రాలే ధరించాలి అని చెప్తారనమాట। ఎందుకు బాబు పెట్టారు ఈ వనవాసము అని అంటే, దేహ అభిమానం అనేది రాకూడదు। మీరు మంచి మంచి డ్రెస్సెస్ కట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది, సగం ధ్యానం అంతా దాని మీద। ఇప్పుడు లక్షల్లో కూడా ఉండొచ్చు కదా పట్టు చీరలు, ₹1,00,000 పట్టు చీర కట్టుకున్నారనుకోండి, మీ ధ్యాస అంతా దేని మీద ఉంటుంది, ఎంజాయ్ చేయరు, ఎక్కడికి వెళ్తారు ఇక్కడ ఎంజాయ్ చేయరు, పదే పదే ఏమైనా తగలకూడదు, ఏం పడుకోకూడదు, ఎవరు వచ్చి నన్ను ముట్టుకోకూడదు కదా। साड़ी के ऊपर कितना 1 लाख की साड़ी अगर पहन करके कोई फंक्शन में गए, कोई कॉस्टली ज्वेलरी पहन करके गए, तो सारा ध्यान पूरा ध्यान उसी के ऊपर रहता है। మరి అందుకనే బాబా ఇక్కడ చాలా సింపుల్ గా ఉండమని చెప్తారు। किसी को हल्की साड़ी है, दूसरे को देखते हैं कि इनके पास तो ऊंची साड़ी है, तो ख्याल चलता है, सोचते हैं कि यह तो वनवाह में है नहीं, लेकिन तुम वनवाह में ऐसे साधारण रहते हुए कोई को इतना ऊंचा ज्ञान हो, इतना नशा चढ़ा हुआ हो, तो उसे भी तीर लग जाए। ఇప్పుడు ఒక మామూలు సింపుల్ గా చీర కట్టుకుని మామూలుగా ఉన్నారు, ఇంకొకరు చాలా కాస్ట్లీ చీర కట్టుకుని ఉన్నారనుకోండి, వీళ్ళకి సంకల్పాలు నడుస్తాయి కదా, మరి ఏమనుకుంటారు, వీళ్ళైతే వనవాసంలోనే లేరని అనుకుంటారు। కానీ మీరు వనవాసంలో సాధారణంగా ఉంటూ ఇంత ఉన్నతమైన జ్ఞానం ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా నశ పెరిగిపోయి వాళ్ళకు కూడా గురి తగులుతుంది। మన हम जो पहने हैं जैसे है उसके ऊपर डिपेंड नहीं करता हमारी स्थिति कैसी है। हमारी स्थिति उपराम है, डिटैच्ड है, आत्माभिमानी स्टेज है, तो सामने वाले को बहुत जल्दी असर पड़ता है, तीर लगता है। మెయిన్ విషయం అది కదా, ఇప్పుడు తయారవడము అలంకారం ఇదంతా సెకండరీ థింగ్, ఫస్ట్ మన స్థితి సరిగ్గా ఉండాలన్నమాట। हर बर्तन मांजते रहो व कपड़ा साफ करते रहो, तुम्हारे सामने कोई आए तो तुम झट उनको की याद दिलाओ। బాబా ఏమంటున్నారు, అంట్లు తోముతూ ఉండండి,
బట్టలు ఉతుకుతూ ఉండండి, కానీ ఎదురుగా ఎవరు వచ్చినా వాళ్ళ పరమాత్మ స్మృతి అనేది ఇప్పిస్తూ ఉండండి. तुमको वह नशा चढ़ा हुआ हो और सादे कपड़ों में बैठ किसको नॉलेज देंगे तो वह भी वंडर खाएंगे. इनमें कितना ऊंच ज्ञान है. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి, మీకు నష ఉండాలి. ఫస్ట్ ఏం చెప్తున్నాము, ఎవరికి సంతానం ఆ నష ఉండాలన్నమాట. మరి చాలా సింపుల్ అన్నమాట. సింపుల్ వస్త్రాలలో కూర్చోండి, ఎవరికైనా జ్ఞానం ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా అద్భుతంగా ఫీల్ అవుతారు. వీరికి ఎంత ఉన్నతమైన జ్ఞానం ఉంది అని. यह ज्ञान तो गीता का है और भगवान का दिया हुआ है. राजयोग तो गीता का ज्ञान ही है. तो ऐसा नशा चढ़ता है. ఈ జ్ఞానం అయితే భగవంతుడు చెప్పినటువంటిదే కదా గీతా జ్ఞానము. రాజయోగం కూడా గీతా జ్ఞానం అనే చెప్తారు. మరంతా నష మీకు ఉండాలంటే నేను చెప్పే జ్ఞానం భగవంతుడు చెప్పిన భగవాను వాక్యం. రాజయోగం గీతా జ్ఞానం ఏదైతే చెప్పారో భగవద్గీతలో దాన్ని నేను చెప్తున్నాను నా నషాతో చెప్పండి అంటున్నారు. जैसे बाबा अपना मिसाल बताते हैं, समझो हम बच्चों के साथ कोई खेल कर रहा हूँ, कोई जिज्ञासु सामने आ जाता है तो झट उनको बाप का परिचय देता. योग की ताकत, योग बल होने के कारण वह भी वहां ही खड़ा हो जाएगा तो वंडर खाएगा कि यह इतना साधारण, इसमें इतनी ताकत. फिर वह कुछ भी बोल नहीं सकेगा, मुख से कोई बात निकलेगी नहीं. जैसे तुम वाणी से परे हो वैसे वह भी वाणी से परे हो जाएगा. या नशा अंदर में होना चाहिए. బాబా తన యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే పిల్లలతో పాటు ఏదైనా ఆడుతూ ఉంటారు అనుకోండి. ప్రాక్టికల్ గా కూడా ब्रह्मा बाबा खेलता था, बच्चों के साथ साथ खेलता भी था. अगर खेलते समय कोई आ गया तो उसी टाइम वैसे खड़े खड़े बाबा ज्ञान सुना देता था. ఆడుతున్న సమయంలో ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడక్కడ అనమాట నించుని బాబా జ్ఞానం చెప్పేవారు. కొత్త వాళ్ళు వస్తే అయితే వాళ్ళకి కూడా బాబా యొక్క పరిచయాన్ని ఇస్తారు. బాబా అంటే యోగం యొక్క శక్తి, యోగ బలం ఉన్న కారణంగా ఏమవుతుంది, వాళ్ళు అక్కడ నించుని కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. చూడు ఎంత సాధారణంగా ఉన్నాడు, కానీ ఇంట్లో ఎంత శక్తి ఉంది. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేరనమాట, నోట్టు ఏమీ అసలు రాని రాదు వాళ్ళకి. ఎలా మీరు వాచాకి అతీతంగా యోగంలో ఉన్నప్పుడు వెళ్ళిపోతారో అలా వాళ్ళు కూడా అన్నమాట వాచాకి అతీతంగా వెళ్ళిపోతారు. అయితే నష అనేది మీకు లోపల ఉండాలి. कोई भी भाई अथवा बहन आए तो उनको एकदम खड़ा करके विश्व का मालिक बनाने की मत दे सकते. ఎవరైనా కానీ మీ సోదర సోదరి ఆత్మలు ఎవరు వచ్చినా వాళ్ళని అక్కడే నించోబెట్టి విశ్వానికి యజమానులుగా అయ్యే మతాన్ని ఇవ్వచ్చు. అందరినీ ఇట్నా నషా హోనా చాయి. బాబా చెప్పిన శ్రీమతంతో వెళ్ళి విశ్వానికి యజమానిగా నేను చేస్తాను అన్న నష మీకు లోపల ఉండాలంటున్నారు బాబా. अंदर में इतना नशा होना चाहिए, अपनी लगन में खड़ा हो जाना चाहिए. बाबा सदैव कहते हैं तुम्हारे पास ज्ञान तो है परंतु బాబా ఏం చెప్తారు, మీ యొక్క మీ ఆసక్తిలో ఆ లగన్లో అలాగే నించుని ఉండిపోవాలన్నమాట. అయితే బాబా ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు మీ దగ్గర జ్ఞానం చాలా ఉంది కానీ ఏమంటారు బాబా, పరంతు జ్ఞాన్ బహుత్ హై परंतु योग नहीं है. योग नहीं है. बाबा कहते हैं परंतु योग का जौहर नहीं है. జోహర్ అంటే పదును. యోగం కూడా చేస్తాము, చేయమని కాదు, మరీ అంత చేయకుండా కూడా ఉండము. కానీ ఏదైతే షార్ప్ గా అంటే తెగేటట్టు ఉండాలో, మనం ఏమనుకుంటే చేయగలిగేటట్టు ఉండాలో అంత యోగం అనేది ఉండదన్నమాట. बाबा कहते तुम्हारे पास ज्ञान तो है परंतु योग का जौहर नहीं है. प्योरिटी और याद में रहने से ही जौहर आता है. याद की यात्रा से तुम पवित्र बनते हो. పవిత్రత స్మృతిలో ఉంటేనే ఆ శక్తి, ఆ పదును అనేది వస్తుంది. మరి స్మృతి యాత్రతో మీరు పవిత్రంగా అవుతున్నారు, ఆ శక్తి మీకు లభిస్తుంది. ज्ञान तो है धन की बात, जैसे स्कूल में पढ़कर MA BA आदि करते हैं तो इतना फिर पैसा मिलता है. చూడండి, జ్ఞానంతో ధనం సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మీరు చదువుకుని MA BA చేశారనుకోండి, మరి దానికి సంపాదన అంతగానే డబ్బులు దొరుకుతాయి. यहाँ की दूसरी बात है
కానీ ఇక్కడ బాబా దగ్గర చదువుకుంటే ఇక్కడ దొరకదు, భవిష్యత్తులో దొరుకుతుంది. भारत का प्राचीन योग तो मशहूर है, यह है याद बाप सर्वशक्तिवान है, तो बच्चों को बाप से शक्ति मिलती है. మరి ఇదే స్మృతి అంటే బాబా సర్వశక్తివంతుడు అంటే పిల్లలు కూడా బాబాతో శక్తి దొరుకుతుంది పిల్లలకి కూడా. మరి పిల్లల లోపల ఎప్పుడు మీకు ఉండాలన్నమాట ఏంటి, हम आत्माएं बाबा की संतान है, परंतु बाबा जितने हम पवित्र नहीं. నేను ఆత్మ పరమాత్మ సంతానం ఇదైతే జ్ఞాపకం ఉండాలి, కానీ బాబా అంత పవిత్రంగా అయితే నేను లేదు. అబ్బన్నా హే అభి హే ఏమండ్ ఆబ్జెక్ట్, ఇప్పుడు తయారు కావాలి. అలా మనకి లక్ష్యం ఉంది కదా ఎదురుగా, ఏమండ్ ఆబ్జెక్ట్ లక్ష్మీనారాయణ కావడం. योग से ही तुम पवित्र बनते हो, जो अनन्य बच्चे हैं वह सारा दिन यही ख्याल करते रहेंगे. యోగంతోనే మీరు పవిత్రంగా ఉంటారు. అనన్యమైన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజంతా ఇవే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. कोई भी आए तो उनको हम रास्ता बताए, तरस आना चाहिए, बेचारे अंधे हैं, अंधों की लाठी पकड़ा कर ले जाते हैं ना, अंधों को क्या करते, लाठी पकड़ा कर ले जाते. तो यह सब अंधे हैं, ज्ञान चक्षु है नहीं. అనన్యమైన పిల్లలు రోజంతా ఏం ఆలోచిస్తూ ఉంటారు, ఎలా వేరే వాళ్ళు సేవ్ చేయాలి, ఎలా బాబా వచ్చి చెప్పాలి, ఇదే ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి మనం దారం చూపించాలి, దయ అనేది మీకు రావాలి. ఎందుకంటే పాపము జ్ఞాన నేత్ర హీనులుగా ఉన్నారు. ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు, కర్ర పట్టుకొని దాటిస్తారు కదా, తీసుకెళ్తారు. మరి ఇక్కడ వీళ్ళందరూ గుడ్డివారిగా ఉన్నారు, జ్ఞాన చక్షు లేనే లేదు అసలు. अभी तुम्हें ज्ञान का तीसरा नेत्र मिला है, तो सब कुछ जान गए तुम. మీకు ఇప్పుడు జ్ఞానం మీకు మూడో నేత్రం దొరికిందంటే మీరు అన్నిటికీ తెలుసుకున్నారు. सारे सृष्टि के आदि मध्य अंत को हम भी जानते हैं. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతం అంతటి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. यह सब भक्ति मार्ग की बातें हैं. तुमको पहले भी पता था क्या कि हियर नो इविल, सी नो इविल, डैश डैश. यह चित्र क्यों बना, दुनिया में कोई भी इनका अर्थ नहीं समझते, तुम अभी जानते हो. మీకు అన్ని ముందు తెలియదు కదా, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. బాబా అయితే చెడు ఆలోచించకండి చెప్తారు. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు తయారయ్యాయి కదా, ప్రపంచంలో ఎవరికి దీని అర్థం కూడా తెలియదు, కానీ ఇప్పుడు మీకు తెలుసు. जैसे बाप नॉलेजफुल है, तुम उनके बच्चे भी अब नॉलेजफुल बन रहे हो, నంబర్ వార్ పురుషార్థానుసార్. ఎలా అయితే తండ్రి నాలెడ్జ్ఫుల్, అలాగే మీరు కూడా ఆయన పిల్లలు నాలెడ్జ్ఫుల్ గా తయారవుతున్నారు. నంబర్ వార్ పురుషార్థానుసారం. कोई कोई को तो बहुत नशा चढ़ता है, वाह बाबा का बच्चा बनकर और बाबा से पूरा वर्षा नहीं लिया तो बच्चा बनकर ही क्या किया. చాలా మందికి నశ పెరుగుతుంది అన్నమాట. నశ పెరుగుతుందంటే అరే బాబాకి అనంతమైన తండ్రి పిల్లలుగా అయ్యాము, ఆయనతో పూర్తి వారసత్వం తీసుకోకపోతే ఇంకా అయ్యేం ప్రయోజనం, అలా ఆలోచిస్తారంటారు. रोज रात को अपना पोता में देखना है. बाबा व्यापारी है ना, बाबा कौन है, पक्का व्यापारी. మరి రోజు బాబా ఏం చెప్తున్నారు, రాత్రి పడుకునే ముందు మీ యొక్క పోతామే అంటే లెక్కాచారాలు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎంత పుణ్యం చేశాను, ఎంత పాపం తొలగింది, ఎంత నేను పుణ్యాత్మగా తయారయ్యాను, ఇదంతా చూసుకుంటూ ఉండాలంటున్నారు బాబా. బాబా వ్యాపారస్తుడు కదా, వ్యాపారికు పోతామే నికాల్నా సహజ అవుతాయి. బాబా ఎలా వ్యాపారిలో అలాగే వ్యాపారస్తులైన పిల్లలకి లెక్కలు రాయడం ఈజీ అవుతుంది అంటున్నారు బాబా. गवर्नमेंट सर्वेंट को पोता में निकालना नहीं आता है, न वह सौदागर होते हैं. व्यापारी लोग अच्छा समझेंगे तुम व्यापारी हो, तुम अपने नफे यानी नुकसान को समझते हो. रोज खाता देखो, पूरा भी संभालो, घाटा है व फायदा है. వ్యాపారస్తులైన పిల్లలకి చాలా బాగా అర్థం చేసుకుంటారు. అయితే మీరందరూ వ్యాపారస్తులే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తారనుకోండి, వాళ్ళకి ఇలా లెక్కలు తీయడం రాదంటున్నారు. ఎందుకంటే నెలకి ఇంత జీతం వస్తుంది కాబట్టి ఏం లెక్కలు ఆలోచించే రోజు రోజు మనం ఈ రోజు ఎంత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చూసుకునే అవసరమే ఉండదన్నమాట.
అయితే మీరు రోజు అర్థం చేసుకోండి, నాకు ఎంత నష్టం కలిగిందా, లేకపోతే ఖాతా జమ అవుతుందా, రోజు ఖాతా చూసుకోండి. అలాగే సంభాలించండి, లాభంలో ఉన్నామా లేకపోతే నష్టంలో ఉన్నామా. सौदागर हो ना गायन है ना बाबा, सौदागर रत्नागर है, అవినాశి జ్ఞాన రత్నం కా సౌదా దేతే హై. మీరందరూ ఎవరంట? సౌదాగర్, రత్నాగర్. మరి బాబా రత్నాగర్, జ్ఞాన రత్నాల యొక్క వ్యాపారాన్ని బాబా చేస్తారు మనకు. ये भी तुम जानते हो नंबरवार पुरुषार्थ अनुसार सब कोई शुरू बुद्धि नहीं है. బాబాకు తెలుసు అందరూ ఒకలాగా లేరు, నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉంటారు. అందరూ శురుడు బుద్ధి అంటే చాలా షార్ప్ మైండెడ్ అన్నమాట. చెప్పిన వెంటనే అర్థం చేసుకుని చెప్పిన వెంటనే ఆచరించే విధంగా అందరూ లేరంటున్నారు. एक कान से सुनते हैं पर दूसरे से निकल जाता है, झोली में छेद से निकल जाता है, झोली भरती ही नहीं है. ఇప్పుడు బాబా నింపుతున్నారు, నింపుతున్నప్పుడు ఒక చెవుతో వింటారు, ఇంకొక చెవుతో వదిలేస్తారు. అంటే పోతుంది అనమాట. ఎందుకంటే మీ సంచి ఉందనుకోండి, లేదా మీ పాత్ర ఏదైతే పెట్టుకున్నారో ఆ పాత్ర చిల్లు ఉందనుకోండి, ఏమవుతుంది? వేసిందంతా కింద కారిపోతూ ఉంటుంది. అంటే ఇంకేమవుతుంది? పాత్ర నిండుతుందా? झोली भरती क्या, जितना आप डालते जाओ उतना छेद से नीचे निकलता जाएगा, तो फिर झोली भरेगा नहीं. तो झोली भरती नहीं है. बाप कहते हैं धन दिए धन ना फूटे, అవినాశి జ్ఞాన రతన్ హే నా బాపే రూప్ వసంత. బాబా అంటున్నారు ధనం ఎంత ఇస్తే అంత పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు తరిగిపోయినటువంటి ధనం. అవినాశి జ్ఞాన రత్నాలు కదా బాబా, జ్ఞాని కూడా యోగి కూడా. ఆత్మతో హే उनमें ज्ञान ही, तो उनके बच्चे भी रूप बसंत. ఆత్మలు జ్ఞాని ఆత్మలు, మీరు కూడా బాబా సమానం రూప్ బసంత్. आत्मा में नॉलेज भरी जाती है, उनका रूप है पर आत्मा छोटी है. रूप तो है ना, ఆత్మలో జ్ఞానం నింపడం జరుగుతుంది అనమాట. అంటే ఆత్మ జ్ఞానం చెప్పడం జరుగుతుంది. ఆత్మ చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ దానికి ఒక రూపం, బిందు స్వరూపం, జ్యోతి స్వరూపం, ఒక రూపం అయితే ఉంది కదా అంటున్నారు బాబా. उनको जानना चाहता है, परमात्मा को भी जाना चाहता है. అంటే కంటికి కనిపిస్తేనే ఉంది అని నమ్ముతాము అలా కాదు. కంటికి కనిపించదు ఆత్మ, కానీ అనుభవం చేసుకోవచ్చు, महसूस कर सकते हैं. आत्मा देखने की चीज नहीं, देखने से दिखाई नहीं देती, लेकिन महसूस कर सकते. ऐसे परमात्मा को भी जाना चाहते हैं. सोमनाथ की भक्ति करते हैं तो इतने छोटे स्टार की क्या पूजा करेंगे. पूजा के लिए कितने लिंग बनाते, शिवलिंग छत जितना बड़ा बड़ा भी बनाते. यूं तो है छोटा परंतु मर्तबा तो ऊंच है ना. లాజిక్ చెప్తున్నాను అక్కడ. ఇప్పుడు చిన్న బిందువు, సోమనాథ మందిరంలో బిందువుని పూజించాలంటే ఎలా వీలవుతుంది? అందుకని ఏం చేస్తారు, పెద్ద పెద్ద లింగాలను తయారు చేస్తారు. అంటే శివలింగము మొత్తం రూప్ కంటుకునేంత పెద్దగా కూడా తయారు చేస్తూ ఉంటారు, అంటే పెద్ద పెద్దగా తయారు చేస్తారు. అయితే వాస్తవానికి శివబాబా రూపము బిందు స్వరూపమే, కానీ ఆయన చేసే కర్తవ్యం ఉన్నతమైన కాబట్టి అంత ఉన్నతమైన చిత్రాలు తయారు చేస్తారు. बाप ने कल पहले भी कहा था कि इन जप तप आदि से कोई प्राप्ति नहीं है. కల్ప క్రితం కూడా సేమ్ ఇలాగే బాబా చెప్పారేంటి, ఈ జప తపాలు ఇవేం చేసినా మీకేమి ప్రాప్తం కాదు. या सब करते नीचे ही गिरते जाते हैं, सीढ़ी नीचे ही उतरते हैं. అన్ని చేస్తున్నారు, చేస్తూ చేస్తే ఏమవుతున్నారు, ఇంకా మెట్లను కిందకి దిగజారుతూ వస్తున్నారు అనమాట. కిందకే దిగుతూ వచ్చారు. तुम्हारी तो कुछ चढ़ती कला है, तुम ब्राह्मण पहले नंबर के जिन्न हो. कितने दिन के बाद बाबा जिन्न भूत को याद किया है. మరి బాబా ఏమంటున్నారు, మెట్ల కిందకి దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఉన్నతి చెందే కళలో ఉన్నారు, మీరు బ్రాహ్మణులు మొట్టమొదటి నెంబర్ యొక్క జిన్. वो अलाउद्दीन वो दिखाते ना, उसमें जिन्नी होता है, वो कहता है कि जो भी काम बताओ नहीं तो फिर खा जाऊंगा, ऐसे जिन्न के जैसे कहानी है ना. जिन्न ने कहा हमको काम नहीं देंगे तो खा जाएंगे, तो उनको काम दिया, सीढ़ी चढ़ो और उतरो. तो उनको काम मिल गया. बाबा ने भी कहा है कि बेहद की सीढ़ी तुम उतरते हो फिर चढ़ते हो, तुम्हें फुल सीढ़ी उतरते और चढ़ते हो, जिन्न तुम ही हो.
స్టోరీలు ఏవైతే తయారయ్యాయి చూడండి, అన్నిటికీ ఆధారం మనమే. అక్కడ కింద ఏం చెప్పాడంట, మీరు నాకు అని చెప్పాడు. లేకపోతే మిగతా అంటే ఏం చెప్తారు, నువ్వు ఇట్లా ఎత్తు ఆ ఎక్కడం దిగడం ఎప్పటికీ అయిపోదు కదా. అలాగే మీరు కూడా ఏం చేస్తారు, మెట్లు ఎక్కుతారంటే 84 జన్మలు కిందకి దిగుతాము, మళ్ళీ ఒక్క జన్మలో మళ్ళీ పైకి ఎక్కుతాం, మళ్ళీ కింద దిగుతాం. అంటే మీరు నిజమైనటువంటి జీవి. दूसरे कोई फुल सीढ़ी नहीं चढ़ते, फुल सीढ़ी का ज्ञान पाने से तुम कितना ऊंच पद पाते हो. అంటే పూర్తి మెట్లని అందరూ కూడా ఎక్కరంటున్నారు బాబా. మీరు తెలుసుకుంటారు కాబట్టి మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. फिर उतरते हो चढ़ते हो, बाप कहते हैं मैं तुम्हारा बाप हूँ, तुम मुझे पतित पावन कहते हो ना, मैं सर्वशक्तिमान ऑलमाइटी हूँ, क्योंकि मेरी आत्मा सदैव 100% पवित्र रहती है. బాబా ఏమంటున్నారు చూడండి, పూర్తిగా అన్నమాట జ్ఞానం బాబా ఇస్తున్నారు. బాబాను మనకి పతిత పావనుడు అని చెప్తాము, సర్వశక్తివంతుడు ఆల్మైటీ కూడా. బాబా ఆత్మ ఎప్పుడు 100% పవిత్రంగానే ఉంటుంది. బాబా బిందు రూపుడు కానీ అథారిటీ. అన్ని శాస్త్రాల యొక్క రహస్యాన్ని బాబా తెలుసుకుంటారు. मैं बिंदी रूप अथॉरिटी हूँ, सब शास्त्रों का राज जानता हूँ, यह कितना वंडर है, यह सब वंडरफुल क्या है. అన్ని అద్భుతాలు, అందులో జ్ఞానం చాలా అద్భుతమైన జ్ఞానం. ऐसे कभी सुना नहीं होगा कि आत्मा में 84 जन्मों का अविनाशी पाठ है. ఎప్పుడైనా శాస్త్రాల్లో లేకపోతే లౌకికంలో భక్తి మార్గంలో విన్నారా, 84 జన్మల ఆత్మ తీసుకుంటుంది, అవినాశి పాత్ర ఆత్మలో ఉంటుంది. వह कभी गिरता नहीं है, चलता ही आता है. ఇప్పటికీ అరిగిపోదు, అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. 84 जन्मों का चक्र बढ़ता आता है, 84 जन्मों का रिकॉर्ड भरा हुआ है. इतनी छोटी आत्मा में इतना ज्ञान है, बाबा में भी है तो तुम बच्चों में भी है. 84 బర్త్ అంటే 84 జన్మల రికార్డు నిండి ఉంటుంది కదా. మరి ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానం ఉంది ఆలోచించండి. బాబాలో కూడా ఉంది, అలాగే పిల్లలైనా మీలో కూడా ఉంది. ఎంత పాత్ర అభినయం చేస్తారు, कितना पाठ बजाते हैं, यह पाठ कभी मिटने का नहीं है. आत्मा इन आंखों से देखने में नहीं आती. हिंदी बाबा भी कहते हैं मैं ऐसा बिंदु हूँ, यह भी तुम बच्चे अब समझते. పోనీ ఆత్మ మరి పాత్ర అభినయం చేస్తుంది కదా, కనిపిస్తున్న కంటికి చూడడానికి కనిపించదు అంటున్నారు. అలాగే బాబా కూడా కంటికి కనిపించారు, బిందు స్వరూపుడే. ఇవన్నీ కూడా మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. తుమ్హో బేహద్ కే త్యాగి और राजऋषि. कितना बड़ा टाइटल है, त्यागी राजऋषि. రాజఋషి, ఋషి అంటే పవిత్రతకి గుర్తు అన్నమాట కదా. మీరందరూ ఎంత త్యాగి, ఎంత రాజ ఋషులు అంటున్నారు. కిట్నా నషా జన్నా चाहिए, రాజఋషి బిల్కుల్ పవిత్ర रहते. అంత నష ఉండాలి. నేనే రాజ ఋషిని అంటే పూర్తి పవిత్రంగా ఉంటారు రాజ ఋషులు. राज ऋषि होते हैं सूर्यवंशी चंद्रवंशी, जो यहाँ राजाई प्राप्त करते हैं जैसे अब तुम कर रही हो. మరి రాజఋషులు ఎవరు ఉంటారంట, సూర్యవంశీ చంద్రవంశీ. వాళ్ళు ఇప్పుడు రాజ్యం ప్రాప్తం చేసుకుంటున్నారు, ఎలా అయితే ఇప్పుడు మీరు పొందుతున్నారు. ये तो बच्चे समझते हैं कि हम जा रहे हैं खिवैया के स्टीमर में बैठे. మనం ఎక్కడికి వెళ్తున్నామంట, నావికుడి యొక్క స్టీమర్ లో కూర్చున్నాం. और यह भी जानते हैं यह पुरुषोत्तम संगम युग है, जाना भी जरूर है. पुरानी दुनिया से नई दुनिया में वाया శాంతి ధామ్ కదా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము, పాత ప్రపంచం సంగమ యుగంలో కూర్చున్నాం, పురుషోత్తం సంగమ యుగంలో. కాబట్టి వెళ్ళాల్సిందే పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి, వయా శాంతి ధామం. यह सदैव बच्चों की बुद्धि में रहना चाहिए. जब हम सतयुग में थे तो कोई और कोई खंड नहीं था, हमारा ही राज्य था. अब फिर से योग बल से अपना राज्य ले रहे हैं, क्योंकि समझाया है योग बल से ही विश्व की राजाई पा सकते, बाहुबल से नहीं प्राप्त कर सकते. అవంటారు ఇప్పుడు సత్యయుగ త్రేతాయుగం ఉన్నప్పుడు వేరే ఏ ఖండాలు ఉండేవి కాదంటున్నారు బాబా. ఒకటే రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ తిరిగి యోగ బలంతో మీ రాజ్యాన్ని మీరు పొందుతున్నారు. అందుకే అర్థం చేస్తున్నారు బాబా, యోగ బలంతో విశ్వ రాజ్యాధికారాన్ని పొందగలరు, బాహుబలంతో పొందలేరు అంటున్నారు.
यह बेहद का ड्रामा है, खेल बना हुआ है। इस खेल की समझानी बाकी देते అనంతమైన డ్రామా ఇందులో ఒక ఆట తయారు చేయబడింది ఆ ఆట గురించి బాబానే అర్థం చేయిస్తారు शुरू से लेकर सारी दुनिया की हिस्ट्री ज्योग्राफी सुनाते हैं तुम सूक्ष्मतन मूलवतन के राज को भी अच्छी रीति जानते हो స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు హిస్టరీ జాగ్రఫీ ప్రపంచాన్ని వినిపిస్తారు బాబా మీరు సూక్ష్మలోకం అంటే ఏంటి పరంధామం అంటే ఏంటి అన్ని రహస్యాలు తెలుసుకుంటారు स्थूल वतन में इनका राज्य था अर्थात हमारा राज्य था तुम कैसे सीढ़ी उतरते हो वह भी याद आ गया सीढ़ी चढ़ना और उतरना यह खेल बच्चों की बुद्धि में बैठ गया है मेरे 84 జన్మలు కిందకి దిగుతారు మెట్లు దిగుతారు మళ్ళీ మీరే పైకి ఎక్కుతారు మరి జ్ఞానం బుద్ధిలో ఉండాలంటున్నారు బాబా अब बुद्धि में है कि कैसे यह वर्ल्ड की हिस्ट्री जागृति रिपीट होती है इसमें हमारा हीरो हीरोइन का पार्ट है విశ్వంలో హిస్టరీ జాగ్రఫీ ఏదైతే ఉందో యాక్యురేట్ రిపీట్ అవుతుంది అయితే ఇందులో మనందరిది ఏం పాత్ర అంట హీరో హీరోయిన్ పాత్ర మరి హీరో హీరోయిన్ మీద ఎంత ఫోకస్ పెడతారు అందరూ ఫోకస్ లైట్లు పెడతారు అంత ఫోకస్ వాళ్ళని అందరూ చూస్తూ ఉంటారు అనమాట అంటే మరి ఎంత ధ్యానంతో వాళ్ళు పాత్ర అభినయం చేస్తారు तो बाबा कहते हैं हम ही हार खाते हैं और फिर जीत पाते हैं इसलिए नाम रखा है हीरो हीरोइन ఎంత చక్కగా బాబా చెప్తున్నారు మీరే ఓడిపోతారు మీరే గెలుస్తారు అందుకే మీ పేరు హీరో హీరోయిన్ అని పెట్టారంట अच्छा मीठे मीठे सिखलाने बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद और धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट फर्स्ट पॉइंट धारणा के लिए मुख्य सार अभी हम वनवाह में है इसलिए बहुत बहुत साधारण रहना है గుర్తుంచుకోండి బాగా చెప్తున్నారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము వనవాసంలో ఉన్నాం కాబట్టి చాలా చాలా సింపుల్ గా ఉండాలి अभी अभी हम वनवाह में है इसलिए बहुत बहुत साधारण रहना है कोई भी अभिमान देह का व कपड़ों आदि का नहीं रखना है మరి ఏ అభిమానం కూడా దేహానికైనా బట్టలకైనా ఎలాంటి అభిమానము కలిగి ఉండకూడదు कोई भी अभिमान देह का कपड़ों आदि का नहीं रखना है कोई भी कर्म करते बाप की याद का नशा चढ़ा रहे ఏ పని చేస్తున్నా బాబా యొక్క స్మృతి నశ అనేది ఉండాలన్నమాట అంటే స్వయం పరమాత్మ నాకు తెలుస్తున్నారు అల్ఫోర్ పే బాబాను కదా పరమాత్మ వారసత్వం స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాను అన్న నశలో ఉండాలి हम बेहद के त्यागी और राज ऋषि है इसी नशे में रहकर पवित्र बनना है టైటిల్ చూడండి మన అంతమైన త్యాగము త్యాగం అంటే ఏదో ఇల్లు ఇల్లు వాకిళ్ళు ఇల్లు పిల్లలు ఆ సన్యాసులు వదిలేసినట్టు ఏదో వదిలేసి పెట్టేది కాదు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ త్యాగం చేయడం అది అనంతమైన త్యాగి అని చెప్తారు సో అనంతమైన త్యాగి రాజు ఋషులు కాబట్టి నశలో ఉంటూ పవిత్రంగా కావాలి జ్ఞాన ధనంతే భర్పూవన్ దాన కన్నా హే జ్ఞాన ధనంతో సంపన్నులకి మీరు దానము చేయాలి జ్ఞాన ధనంతే భర్పూవన్ दान करना है सच्चा सच्चा सौदागर अपना पोता मेल रखना है सत्याति सत्य में चाक బాబా నాకే వ్యాపారి పోతా మేలు రखते ఏ రోజు ఆ రోజు చూసుకుంటారు వాళ్ళు ఈ రోజు ఎంత లాభం వచ్చింది ఈ రోజు ఎంత నష్టం వచ్చింది అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారు సత్యమైన సౌదాగర్ గారి యొక్క లెక్క పత్రాలు చూస్తూ आज का वरदान याद की सर्चलाइट द्वारा वायुमंडल बनाने वाले विजयी रतन भव स्मृतियों का सर्चलाइट द्वारा वातावरणाన్ని తయారు చేసే విజయీ రత్నాలుగా కండి
ప్రతి ఒక్క సర్చ్ లైట్ ద్వారా వాతావరణాన్ని తయారు చేసే విజయీ రత్నాలుగా కండి. सभी सेवल आत्माओं के मस्तक पर विजय का तिलक लगा हुआ है ही, लेकिन जिस स्थान की सर्च करनी है उस स्थान पर पहले से ही सर्चलाइट की रोशनी डालनी चाहिए. బాబా ఏమంటున్నారు, సేవాదారులైనటువంటి ఆత్మల మస్తకం పైన తలపైన విజయం యొక్క తిలకం ఎప్పుడు పెట్టుబడి ఉంటుంది. కానీ ఏ స్థానం యొక్క సేవ చేయాలనుకుంటున్నారో ఆ స్థానానికి ముందుగా సర్చ్ లైట్ అంటే సకాష్ ముందుగానే వాళ్ళకి ప్రకాశాన్ని ఇస్తూ ఉండండి. याद की सर्चलाइट से ऐसा वायुमंडल बन जाएगा जो अनेक आत्माएं सहज समीप आ जाएगी. అంటే మీరు ఎంత యోగంలో ఆ సర్చ్ లైట్ ఇలా పంపిస్తూ ఉన్నారనుకోండి, అక్కడ వాతావరణం ఎలా తయారవుతుందంట, అనేక ఆత్మలు సహజంగా బాబాకి సమీపంలో వచ్చేస్తాయి. फिर कम समय में सफलता 1000 गुना होगी. అప్పుడేమవుతుందంట, తక్కువ సమయంలో సఫలత అనేది 1000 రెట్లు పెరిగిపోతుంది. इसके लिए दृढ़ संकल्प करो कि हम विजयी रतन है, तो हर कर्म में विजय समाई हुई है. మరి ఇలా ఉండాలి అంటే దృఢ సంకల్పం చేయండి, మేము విజయీ రత్నాలను, అంటే ప్రతి కర్మలో విజయం అనేది సమాయించబడింది. నేను విజయ రత్నాన్ని అనుకుంటే మీరు చేసే ప్రతి కర్మలో విజయం అనేది సమాయించబడి ఉంటుంది. स्लोगन, जो सेवा स्वयं को व दूसरे को डिस्टर्ब करे वो सेवा सेवा नहीं बोझ है. బాబా ఏమంటారు, ఏదైతే సేవ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, వేరే వాళ్ళే డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, అది సేవ కాదంట. అదేంటి, ఒక రకంగా బోజ్ అంటే బరువు. ऑलरेडी कितने सारे बोझ हम उठा करके चल रहे हैं, और भी बाबा कहते हैं बोझ नहीं उठाने का है ना. మీరు చేస్తున్న సేవ కానీ దానివల్ల మీకు సంతోషం లేదు, వేరే వాళ్ళకి సంతోషం లేదు, అలాంటి బరువు అవుతుంది. కానీ దానివల్ల ఆశీర్వాదాలు రావు, పుణ్యం రాదు. కాబట్టి అలాంటి సేవ చేయకపోవడమే మంచిదంటారు బాబా. అచ్చా, అభ్యర్థి ఇషారా అయిపోయింది. అమృత్ వేళ పాయింట్. बाप दादा तो अमृत वेले से हर बच्चे का भाग्य देखते रहते हैं कि कितने प्रकार के भाग्य हर आत्मा के नूंदे हुए हैं. బాప్ దాదా అమృత్ వేల్ నుంచి ప్రతి పిల్లాడి భాగ్యాన్ని చూస్తూ ఉంటారంట. ఏం చూస్తూ ఉంటారు, ఎన్ని రకాల భాగ్యాలు ప్రతి ఆత్మలు నిండి ఉన్నాయి. अमृत वेला ही भाग्य ले आता है, रूहानी मिलन का भाग्य अमृत वेला ही ले आता है. అమృత్ వేలనే భాగ్యాన్ని తీసుకుని వస్తాం మనం కదా. మరి బాబాతో కలయిక జరుపుకునే ఆత్మిక కలయికతోనే మీ భాగ్యం అనేది తయారవుతుంది. హర్ కర్మ మే ఆప్కా భాగ్య హై, देखते हो तो बाप को या आंखें मिली ही है बाप को देखने के लिए, कान मिले हैं बाप का सुनने के लिए. మరి ప్రతి కర్మ మీరు చేసే ప్రతి కర్మలో భాగ్యం సమాయించబడింది. చూస్తున్నా బాబాని అంటే చూస్తారు కదా, లేచిన వెంటనే ఫస్ట్ కళ్ళు తెచ్చి బాబాని చూస్తారంటే కళ్ళు దొరికేందుకు మీకు బాబాని చూడడానికి. చెవులు ఎందుకు లభించాయి, ఎందుకంటే బాబా చెప్పిన మహావాక్యాల్ని వినడానికి. तो भाग्य हो गया ना, हर कर्मेंद्रियों का भाग्य है, पाव मिले हैं हर कदम पर कदम रखने के लिए. అలాగే కాళ్ళు, కాళ్ళు అంటే ఎందుకు దొరికాయంట, ఒక్కొక్క అడుగు అడుగు వేసుకున్నప్పుడు ఒక్కొక్క అడుగు బాబా యొక్క అడుగులు అడుగు వేయడానికి అంటున్నారు. ऐसे हर कर्मेंद्रियों का भाग्य अपना अपना है. అలాగే ఒక్కొక్క కర్మేంద్రియంది భాగ్యం దేని దాంది ఉంటుంది. तो लिस्ट निकालो कि कितने भाग्य सारे दिन में प्राप्त होते हैं. ఒకసారి లిస్ట్ రాయండి, ఎంత భాగ్యం నాకు రోజంతట్లో ప్రాప్తమవుతుంది. बाप को देखा, बाप का सुना, बाप के साथ सोया, बाप के साथ खाया, सब कुछ बाप के साथ करते हो. सेवा की तो भी बाप का परिचय दिया, बाप से मिलाया, तो कितना भाग्य हो गया. రోజంతా తిన్నా, తిరుగుతున్నా, లేస్తున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా బాబాతోనే అంటే మరి మీ భాగ్యం ఎంత గొప్పగా తయారైపోయింది. ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇస్తున్నారు, మీరు చెప్తున్నారు అంటే కూడా మీ భాగ్యం ఎంత గొప్పగా తయారైనట్టు. మరి బాబా అంటున్నారు, దీన్ని మీరు చూసుకోండి. అమృత్ వేలేసే బాబాకే సాత్ 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 रहेंगे, साथ खाएंगे, साथ पिएंगे, साथ चलेंगे.
ये हम करते रहेंगे तो और भी हम है ही भाग्यवान, और भी भाग्यवान बन जाएंगे। अच्छा, ओम शांति।